ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురు నిందితులపై పంజాగుట్ట పోలీసులు మరోసారి అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాధారాలని ఛార్జ్షీట్తో పాటు కోర్టుకు సమర్పించారు. అయితే 2 సార్లు పోలీసులు వేసిన ఛార్జ్షీట్ కోర్టు తిప్పి పంపింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావులు కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే నేడు తిరుపతన్న, భుజంగరావుల బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. స్పీకర్ గారు తప్పు చేసిండు అపోజిషన్ చెప్పమని చెప్పండి. చట్ట ప్రకారం చేసిందా, చట్ట విధంగా చేసిందా చెప్పమని చెప్పండి. బుద్ధి లేని మాటలు విజిట్స్ మాట్లాడతారు. రోజు కలిసినాం మేము. కేసీఆర్ గారు కలవని రోజే లేదు. మేము బృందాలుగా కలుస్తాము. ఎందుకు మీకెందుకు లాగులు దడుస్తున్నాయి? మీరెందుకు భయపడుతున్నారు? కేసీఆర్ గారు కలవడం మొదలైందనగానే మీకెందుకు లాగులు దడుస్తున్నాయి? మా పార్టీ నాయకులు మా కేసీఆర్ కలిస్తే మీరెందుకు కొనుక్కుతున్నారు? మీరెందుకు మాట్లాడుతున్నారు? దాని గురించి మీ ముఖ్యమంత్రికి ఏంటి ఓడోడు దొంగలు వచ్చిపోతున్నారు? మేము మాట్లాడతలేం కదా సాటంగా. ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే మీ చక్కదనం అప్పుడే అర్థమైపోయింది, తేలిపోయింది. మీరు ఇచ్చిన